నాయకులు వీళ్ళందరూ ఏంటంటే కలుస్తారు, మంచిగా అలా పార్టీకి ఏం సంబంధం లేకుండా ఫోటోలు దిగుతారు, కానీ బ్యాక్ స్టేజ్ లో మాత్రం కార్యకర్తలు కొట్టుకుంటారు విచిత్రంగా. అది ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు అది. సో ఇట్లాంటి వాళ్ళకి నిజంగా తోట పవన్ లాంటి అనే వ్యక్తికి ఇప్పుడు మనం యంగ్స్టర్స్ ని కూడా ఇంకా ముందుకు తీసుకురావాలి. ఇట్లాంటి వాళ్ళు అక్కడ వరంగల్ కోసం చాలా చేసిండ్రు తోట పవన్ గారు కూడా. వరంగల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకో 9 months లో కార్పొరేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అప్పుడు మరి కార్పొరేటర్గా లించోబెట్టి మీకు ఎంత మేలు చేసిండ్రో మీరు ఆ రుణం తీర్చుకోవాల్సింది కార్యకర్తలకు 100% చేసుకోవాలి ఎవరైనా కూడా నాయకులు. తోట పవన్ గారిని కార్పొరేటర్గా లించోబెట్టి మేయర్ పదవి ఇచ్చేటందుకు కూడా ఆశిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి ఇది చేసుకుంటే కనుక అక్కడ నాయంది రాజేంద్ర రెడ్డి గారు కూడా కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి అవుతారు. పార్టీ కూడా నామినేటెడ్ పోస్ట్ అంటూ అట్లా ఏమీ చేయలేదు. మరి ఇట్లాంటి కార్యకర్తలను కాపాడుకోవాలి కదా. నిజంగా ఎవరైనా కూడా ప్రాణాల మీదకైతే తెచ్చుకోరు కదా. అక్కడ పార్టీ కోసం మీకోసం అంత కష్టపడుతున్నారంటే అక్కడ మీరు మంచిగా ఉండాలనే కదా. మరి మీరు కార్యకర్తలను కూడా చూసుకోవాలి కదా. కాంగ్రెస్ లో ఇట్లా తోట పవన్ గారి గురించి ఇది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.